నేను ఒకటి ఉన్నాను కదా ఉండమోకండి, నేను ఒకటి ఉన్నాను కదా ఇక్కడ. మీకు తెలిసిన హీరో కదా శ్రీ ఎలా ఉంటారు శ్రీ, మనందరూ మీరంతా చూసిన వాళ్ళే. అది ఎలా నేను ఎలా ఇన్వాల్వ్ అవుతాను, అవసరమైతే టీలు పోసి కూడా ఇచ్చేస్తాం. ఆమెని నిజమే కదా, ఆవిడకైనా టీ కావాలంటే పోసి ఇచ్చేస్తాం కూడా. రోజా కరెక్టా కదా? ఎలా వర్క్ చేస్తాను నువ్వు చూసావు కదా తిరుపతిలో డాక్టర్ శివప్రసాద్ గారు. మనం ఎందుకు అనంటే నువ్వు అనన్నా షాక్ అయ్యాడు. ఎస్వి కృష్ణారెడ్డి అని ఎరా శరత్ గా ఏదవన్నా కొడుకు నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే. ఈ శరత్ గారిని కెమెరామెన్ తీసుకెళ్లి పెట్టింది కూడా నేనే. హలో వినాలి, కూర్చోరారే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. నేను మాట్లాడరా లేకపోతే చంపేస్తా. సైలెన్స్. ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసింది కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసింది కూడా నేనే కదా. సైలెన్స్. ఆమెనే సైలెన్స్. కూర్చోవే, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైప్, వీళ్ళందరికీ టీచర్ టైప్ నేను. సరే వినండి, ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను. విన్నారు కదండి, ఒక మంచి సభా వాతావరణాన్ని ఎలా పొల్యూట్ చేశారు మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. హలో అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా దర్శకులు గౌరవనీయులు మిస్టర్ క్లీన్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు 32 వసంతాలు, 42 చలనచిత్రాలు చేసిన ప్రతి మూవీలో కూడా ఎక్కడ అసభ్యాన్ని కానీ, అశ్లీలతకు కానీ, అభ్యంతరకర సన్నివేశాలకు కానీ, అభ్యంతరకర పదజాలానికి కానీ తావు లేకుండా మిస్టర్ క్లీన్ అన్నది అందుకే అండి. ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనే మాటకి తావు లేదు. అట్ ఏ టైం ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యం, ప్రతి సినిమాలను ఒక కొత్తదనం, ప్రతి సినిమాకి వైవిధ్యం, కథకి వైవిధ్యం. సంగీత దర్శకులుగా ఆయన మేటి అసలు క్యాచీగా ఉండేటటువంటి కంపోజిషన్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్ ఇవన్నీ కూడా చేసినటువంటి మిస్టర్ క్లీన్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. 32 వసంతాలలో 42 సినిమాలని ఆయన డైరెక్ట్ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన దగ్గర నటించినటువంటి నటీనటులు, హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి కృష్ణారెడ్డి గారి గురించి, ఆయన కీర్తి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విద్య గురించి, ఆయన నుంచి పొందిన మేలు గురించి చాలా చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చక్కగా మాట్లాడారు. ఇంతవరకు బాగానే ఉందండి. కానీ అదే ఫంక్షన్లో ఒక అర్హత లేనివి అతిథి అనాలి. ఎందుకంటే అది ఒక గౌరవప్రదమైనటువంటి సభ, గౌరవప్రదమైనటువంటి ఒక వ్యక్తికి నిర్వహిస్తున్నటువంటి గ్యాదరింగ్ అనమాట. ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి ఆయన పేరుకు ముందే ఉంది మిస్టర్ క్లీన్ అని. మిస్టర్ క్లీన్ అంటానే ఆయన సినిమాలే కాదండి, వ్యక్తిగతంగా కూడా ఆయన్ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. మరి అలాంటి ఆయన సమక్షంలో, అలాంటి ఆయనకి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్లో ఒక అర్హత లేని వ్యక్తి అని అనాల్సి వస్తుందండి. నట కిరీటి అనిపించుకున్నాడే కానీ తల మీద నిజంగానే కిరీటం ఉందనుకున్నాడో ఏమో, వాగుడు మాత్రం అతి వాగుడు వాగాడు మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయనంటే ఇంతకుముందు ఒక రెస్పెక్ట్ ఉండేది, ఒక మంచి హాస్యాన్ని పండించేటటువంటి నటుడు అన్నటువంటి అభిప్రాయంతో ఆయన పైన ఒక ఇది ఉండేది. కానీ గత కొంతకాలం నుంచి చూస్తూ ఉంటే ఆయన మాటలు రోత పుట్టిస్తుంది. ఇంతకుముందు ఒక ప్రముఖ క్రికెటర్ గురించి కూడా ఆయన కూడిన పదజాలంతో అక్కడ నోరు పాడేసుకున్నాడు ఆ ఫంక్షన్లో. మరి ఇప్పుడు తాగొచ్చాడా లేక మైకం తలకెక్కిందా? కిరీటం, నట కిరీటి అన్నారు కదా, సో ఆ కిరీటం నెత్తి మీద బరువుని తలపిస్తుందా? ఆయన మాటలు ఎలా ఉన్నాయండి, దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. తోటి నటీనటులకి ఆయన గౌరవం అన్నది ఇవ్వాలి అన్నది మర్చిపోయారేమో అనిపిస్తుంది. బహుశా వయసు మీద పడే కొద్దీ ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుందేమో అనిపిస్తుంది.
ఆయన మాటలు వింటూ ఉంటే. తాగొచ్చి మాట్లాడారా? అలా కూడా అంటున్నారు నెటిజన్స్, తాగొచ్చి వాగుతున్నాడు అని. ఎంత తాగినా అక్కడ అలాంటి మాటలు మాట్లాడడం అవసరమా? నిన్న అలీ గారిని ఒక వాడకూడని పదాన్ని వాడి, ఆ పదాన్ని చెప్పలేము, అలీ గారిని సంబోధించేటప్పుడు ఎక్కడున్నాడు వాడు అంటూ డాష్ ఒక పదాన్ని వాడారు. అవసరమా? మీ మధ్యలో ఎంత క్లోజ్నెస్ అన్నా ఉండొచ్చు, అలాంటి ఒక పదాన్ని వాడడం తప్పు. అదీను పబ్లిక్లో సభా వేదిక పైన మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. తరువాత ఆడవాళ్ళని పూజిస్తాం, ఆడవాళ్ళని గౌరవిస్తాం, ఇలాంటి డైలాగులు సినిమాల వరకేనా? ఎంత మీ తోటి కళాకారులు, మీ తోటి నటీనటులైనప్పటికీ కూడా ఆడవాళ్ళని బయట సభా వేదిక పైన పబ్లిక్లో 10 మంది మధ్యలో ఎలా సంబోధించాలో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నారా మీరు? దాన్ని కూడా నేనే హీరోయిన్గా పరిచయం చేశాను ఏమే అంటాడు రోజా గారిని చూసి. ఆవిడ మాస్ లీడరే కావచ్చు, కానీ ఆడదైనా మగవాడైనా వాళ్ళకంటూ ఒక స్థాయి ఉంది. సభా వేదికలో పబ్లిక్లో ఏమే ఆమని గమనుడు, సైలెంట్, కీప్ సైలెంట్. ఆమనిని రావే పోవే అనడం, రాయే, ఏమే, దాన్ని దీన్ని, ఆలి గారిని అయితే వాడకూడని ఒక వర్డ్. ఎక్కువ మాట్లాడితే నేను వీళ్ళకి గురువుని, నేను టీచర్ లాగా వీళ్ళకి అంటారు. నిజమే అండి, టీచరే. ఆ కాలంలో గురువులు కూడా విద్యార్థులని రావే పోవే రాయే అది ఇది అని వాడలేదు. అలీ గారిని అన్నారే, అలాంటి వర్డ్ అనలేదు. ఆనరు కూడా గురువులు అన్నవాళ్ళు. గురువు స్థానంలో ఉన్నటువంటి ఒక టీచరు పిల్లల్ని ఎప్పుడైనా తిట్టాలంటే కూడా ఒరే వెదవన్నర వెదవ, పింజారి వెదవ, ఇలాంటి కామెడీతో వచ్చేటివేమో కానీ వర్డ్స్ అంతకు మించి ఎప్పుడు ఎవరు ఎక్కడ అన్నట్లు దాఖలాలు లేవు. అంటే వాయగొట్టేస్తారు పేరెంట్స్ కానీ పబ్లిక్ కానీ. అది గురువైనా, స్టూడెంట్స్ చితకబాదిన, స్టూడెంట్స్ పైన నోరు పారేసుకున్న, చెట్టు కట్టేసి కొట్టిన సందర్భాలున్నాయి. కొంతమంది గురువుల్ని మనం న్యూస్ల్లో మీడియాలో చూస్తూనే ఉన్నాం. మరి మిమ్మల్ని దేనికి కట్టేసి కొట్టాలండి? వాళ్ళేమి చిన్నబన్న మనుషులు కాదు, చిన్న వయసు వాళ్ళు కాదు. రోజా ఆమె ఒక మంత్రిగా చేశారు. ఆమెకు నోటి దురుస్తనం ఉంది, లేదన్న లేదు, అది వేరే సబ్జెక్టు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇక్కడ జరుగుతున్న సభ ఏంటి? మీరు మాట్లాడుతున్నదేంటి? అక్కడంతా ఏమనిపిస్తోందంటే, ఓ ఈ ఒక్క సభా వేదికలో నన్ను మించిన గొప్పవాడు లేదు, నేనే ఈ సభా వేదికలో ముఖ్యుడిని, ప్రముఖుడిని అన్నట్లుంది మీ మాటల ధోరణి చూస్తూ ఉంటే. మరి ఆ గొప్పతనాన్ని చేతలలో చూపించుంటే బాగుండేదండి మీ మాటలతో కన్నా కూడా. కనీస సభ మర్యాద కూడా మీకు తెలిసినట్లు లేదు. ఎంతటి క్లోజ్ పీపుల్ అయినా, ఎంతటి క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఈవెన్ ఒక కుటుంబంలోని వ్యక్తులైనా ఒక వేదికని షేర్ చేసుకుంటున్నప్పుడు సభ మర్యాదని పాటిస్తారు. అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి అందిస్తారు. కనీసం మీకు జ్ఞానం లేకుండా పోయిందా? మళ్ళీ మీ మాటల్లోనే అన్నారు, సినిమాల్లో కామెడీ గురించి చెప్తూ, ఏయా అలీ, ఏమి ఎరా అలీ, మనకు ఎలాంటి గౌరవం ఉందిరా, ఎంతటుంది, ఎందుకు మనం అంతటి మర్యాదపూర్వకమైనటువంటి కామెడీ చేసాం, పండించాం కదా. సినిమాలో గౌరవపూర్వకమైనటువంటి, మర్యాదపూర్వకమైనటువంటి కామెడీని మీరు పండించారు కాబట్టి మీకు ఇప్పటికీ ఆ మర్యాద అన్నది బయట దక్కుతోంది అనేసి అన్నారు. మరి తెర పైన మీరు మర్యాదపూర్వకమైనటువంటి కామెడీని పండించాము, దాని మూలంగానే మాకు తిరిగి ఆ రెస్పెక్ట్ అనేది దొరుకుతోంది అనేసింది అన్నారు కదా. మరి తెర ముందు బయట ఉన్నారండి పబ్లిక్లో, ఇది స్క్రీన్ కాదు. మరి ఇక్కడ మీరెంత మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి? అసలు ఆలీ గారిని అంత మాట అనాల్సిన అవసరం ఏముంది? మీ గొప్పతనం చూపించుకోవడానిక? ఐఆమ్ ద లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్ అనా? మీ గొప్పతనాన్ని చూపించుకోవాలన్నట్లే ఉంది అక్కడ. దీనివల్ల మీరు దిగజారిపోయారు.
ఇంతకుముందు ఒక క్రికెటర్ విషయంలో ఇలాగే నోరు పారేసుకున్నారు, ఆ తర్వాత ఏదో వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడేమని ఇస్తారు వివరణ? ఆమెని అంత మాట అనాలా? ఇంకొకరి భార్య, ఆమె వయసేమి తక్కువ కాదు. ఆమని గారిని అన్నారు, రోజా గారిని అన్నారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన ఈ విధమైనటువంటి ప్రేలాపన మాటలు మాట్లాడారు. అరే మీరెంత క్లోజ్గా ఉన్నా కూడా అది 4 గోడల మధ్యలో అండి. మీరు కొట్టుకున్నా, తిట్టుకున్నా, లాగి లెంపకాయలు వేసుకున్నా అది 4 గోడల మధ్యలో బయటకి రాదు. బట్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు కనీసం మర్యాద ఇవ్వాలని మీకు తెలియలేదా? నాకైతే ఇది నచ్చలేదండి. అందుకే మీ మాటల్ని నేను ఈ వీడియో ముఖంగా ఖండిస్తున్నాను. నట కిరీటి అనగానే ఆయన నెత్తిపైన కిరీటం ఇంకా అలాగే ఉందనుకున్నారేమో, ఆయనే మకుటం లేని మహారాజు అనుకున్నారేమో. అందరిపైన ఇలాంటి ప్రేలాపన చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు హర్షించదగినదైనా? మీకేమనిపిస్తుంది? నేనైతే ఇలాంటి మాటల్ని యాక్సెప్ట్ చేయనండి, ఖండిస్తున్నాను. నా వీడియో ముఖంగా నేను ఖండిస్తున్నాను.